దేవునికే మహిమ కలుగును గాక. దేవుని నామానికే మహిమ కలుగును. సాక్ష్యం ఏంటంటే ఇందాక ఆరాధన చేస్తున్నప్పుడు పాపను ఒళ్ళో పెట్టుకొని భాషలు మాట్లాడుతున్నప్పుడు నాకు ఎలాగా శబ్దం వినపడిందంటే పైన నుంచి ఏదో ఒక శబ్దం వినపడింది. ఆ శబ్దం వినపడిన తర్వాత ఒక ఎర్రటి అగ్గిలాగా వచ్చి బలిపీఠం మీద పడింది. బలిపీఠం అంతా కాలుతుంది. బలిపీఠం అంతా కాలుతుంటే నాలో నుంచి ఒక నల్లటి దాంట్లో అట్లా పడిపోతుంది. నల్లటిది ఒకటి వస్తుంది పోతుంది నా దగ్గర నుంచి. అదంతా పోయి అగ్గిలో పడతానే ఉంది. అగ్గిలో పడిన తర్వాత నాకు ఒక వాసన వచ్చింది నాలో. ఒక ఆ వాసన నేను ఈ భూమి మీద ఎక్కడ చూడలేదు. అవును సువాసన. ఆ వాసన నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. అలాంటి వాసన వచ్చింది నాలో. నాలో ఆ వాసన రాగానే తర్వాత నాకు అభిషేకం వచ్చింది. తర్వాత భాషలు బలంగా వచ్చినాయి. అభిషేకం వచ్చింది. దాని తర్వాతనే ప్రవచనం మాట్లాడినావు నువ్వు. తెలియదు నీకు ప్రవచనం మాట్లాడి నీకు తెలియదమ్మా. తెలియదు అసలు ఏమీ తెలియదు. భాషలు వచ్చింది తెలుసు అంతే. భాషలు వచ్చినాయి అది ఒకటి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దీవించును. అది ఎట్లా నిజమా అగ్నిలో దిగంగానే అది ఇంత ఎట్లా అది పైనుంచి ఎర్రగా పడింది. ఆకాశంలో నుంచి ఎర్రగా వచ్చి పడింది. బలిపీఠంలో పడింది. మీరు ఉన్నారే అది కాలుతుందని నేను అట్టే అనుకుంటానయ్యా. కానీ అది బలిపీఠం ఎంతవరకు ఉందో అంతవరకు కాలుతా ఉంది. మన బలిపీఠం ఎంత ఉందో అంత కాలుతా ఉంది. బలిపీఠం అసలు ఇదేంది కారణాలు అంత అగ్గిలాగా కానొచ్చింది. ఈ బలిపీఠమే కానీ అగ్గిలాగా కానొచ్చింది. దాంట్లో నుంచి ఒక చీకటి దాంట్లాగా పడిపోతుంది. పడిపోతుంది. నాలో ఉండే చీకటిగా ఉండేదంతా వచ్చి పడుతుంది దాంట్లో. వచ్చి పడిన తర్వాత నాకు ఆ సువాసన వచ్చింది. దేవునికి మహిమ కలుగును. అలాగా దర్శనం వచ్చింది ఈరోజు. మంచి దర్శనం చూపించినాడు. ఈ దర్శనం ఈ సాక్ష్యం దేవుడు దీవించును. ఆమేన్. హల్లెలూయా. చూడమా ఇది ప్రవచనం. దీని తర్వాత నీ ఏదో తెలియకుండా నీలో కట్టు ఉండింది, నలుపుగా వచ్చి పడింది. దాని తర్వాత నీకు విడుదల వచ్చి నువ్వు మాట్లాడి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.